మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా ఇట్లా వీడియో ఎందుకు ర్యాండమ్గా స్టార్ట్ చేశానంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు మై ఆఫీస్. సో నా డైలీ రొటీన్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే అ డే ఇన్ మై లైఫ్ ఆఫీస్ ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నా. సో ర్యాండమ్గా అనుకున్నా, పొద్దున్నే లేచి అదే చేద్దాము అని చెప్పి ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను, మొహం కడుక్కున్నా, లిప్ బామ్ పెట్టుకున్నా. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కాఫీ అండ్ దెన్ తయారయ్యి ఆఫీస్కి వెళ్ళడము. సో కమ్ అలాంగ్ విత్ మీ. జస్ట్ ఇట్లా కూర్చున్నా కాఫీ తాగడానికి. సో బేసిక్గా నేనేమి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళను, ఓన్లీ మొత్తం అది వర్క్ ఫ్రమ్ హోమ్. సో రోజు ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ ట్వైస్ అన్నది కూడా ఏం లేదు. బట్ ఎప్పుడైనా ఒకసారి మరి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ మేము అలా అనుకుంటాం అనమాట. సరే వెళ్దాము ఈ వీక్లీ వన్స్ అయితే పక్కా వెళ్తాను నేను. ఫ్రెండ్స్తో కలిసినట్టు ఉంటుంది, కొంచెం చేంజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది కదా అని చెప్పి. సో నేను మేబీ ఒక 2-3 వీక్స్ అయింది అనుకుంటా. 2 వీక్స్ అయితే అయ్యింది నేను వెళ్ళకుండా ఆఫీస్కి. సో ఈరోజు వెళ్తున్నాను, ఈరోజు ఫ్రైడే. సో అట్లా రేపు వీకెండ్ కదా, ఈరోజు నైట్ లేట్ అయినా కూడా పడుకోవచ్చు రేపు పొద్దున్న అని చెప్పి ఈరోజు వెళ్తున్నాము. అండ్ మోస్ట్లీ ఫ్రైడే రోజు మీటింగ్స్ అని కూడా ఏమీ ఉండవు. సో మంచిగా కొంచెం కూర్చుని టైం స్పెండ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. సో యా దట్స్ ఇట్. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. 10:25 అవుతుంది. 11:30కి నా క్యాబ్. సో బేసిక్గా 1కి పెట్టుకుంటే క్యాబ్ మా ఆఫీస్ నుంచి ఇక్కడ మా ఇంటికి 2 hours జర్నీ. సో నేను 1కి పెట్టుకుంటే 11:30కి వచ్చిందనమాట. సో క్యాబ్ 1.5 hours 2 hours ముందు ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో నేను అప్పటి వరకు తయారై వెళ్ళిపోవాలి. ఈరోజు నేనైతే అసలు ఏమీ ఎఫర్ట్ పెట్టకుండా తయారవుదాం అనుకుంటున్నాను. చాలా బేసిక్గా తయారైతే నార్మల్ షర్ట్ ప్యాంట్ ఒకటి తీసుకుని వెళ్ళిపోతా. నా హెయిర్ వాష్ అవ్వలేదు. టుడే ఈజ్ ది 4th day ఆఫ్ మై హెయిర్. సో హెయిర్ అనేది సరిగ్గా లేదు, ఇప్పుడే కోమ్ చేసుకొని పెట్టుకున్నా. సో అలానే పోనీటైల్ వేసుకొని వెళ్ళిపోతా. చాలా క్యాజువల్, ఒక బ్లాక్ ట్రౌజర్ అండ్ రెడ్ ఆర్ మెరూన్ షర్ట్ అని అనుకుంటున్నాను. సో కొంచెం చల్లగా ఉంది కదా, కొంచెం దొడ్డు క్లాత్ ఒకటి ఉందన్నమాట, చాలా రోజులు ఏందని వేసుకుని. సో అది వేసుకుందాం అనుకుంటున్నాను. చాలా క్యాజువల్గా రెడీ అయ్యి వెళ్తాను నేను. సమ్ డేస్ దే ఆర్ డేస్ నేను చాలా ఎఫర్ట్ పెట్టి వెళ్తాను. బట్ కొన్ని రోజులు అయితే అసలు బొక్కలే ఏం వెళ్తాంలే అని అనిపిస్తుంది కదా. సో అప్పుడు అసలు ఏదో ఒకటి వేసుకుని ర్యాండమ్గా వేసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో టుడే ఈజ్ దాట్ కైండ్ ఆఫ్ డే. సో ఇప్పుడు నేను తొందరగా కాఫీ తాగేసి తొందరగా రెడీ అయిపోయి తొందరగా నేను క్యాబ్ క్యాచ్ చేయాలి. సో లెట్స్ సీ ఎంత ఐఎమ్ ష్యూర్ లైక్ హడావిడి అయితే ఫస్ట్ పక్కా అయితే హడావిడి అవుతుంది అనమాట. క్యాబ్ టైం అయిపోతుంది, తయారవ్వను, ఆర్ఎల్స్ వస్తువులన్నీ పెట్టుకోను, ఇవన్నీ ఉంటేనే ఉంటాయి. సో లెట్స్ సీ, తొందరగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆన్ టైమ్ గైస్, తయారైపోయాను, బ్యాగ్ వేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. నేను ఆన్ టైం రెడీ అయిపోయి వెళ్దాము అని అనుకునేటప్పటికి క్యాబ్ పికప్ నాది 3rd అనమాట. చెమటలు పడుతున్నాయి. సో 3rd అయితే కొంచెం లేట్ అయిందనమాట పికప్. అందుకే 2 నిమిషాలు అట్లా నిమ్మలించి పోతున్నాయి. ఇప్పుడు నా నోడల్ పాయింట్ కొంచెం మా గల్లీ ముందనమాట. సో నడుచుకుంటూ వెళ్ళాలి, లైక్ మేబీ ఒక 1.5-2 minutes వాక్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను, ఇప్పుడే రెడీ అయ్యాను. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ని కలిపిస్తాను. హాయ్ దీక్షిత. వెనక టాయిలెట్లు కొంచెం అట్లా టచ్ అప్ ఇచ్చుకున్నా మూతికి. అది పోతే మళ్ళీ బ్లష్ రాసుకుని కొంచెం పౌడర్ కొట్టుకున్నాను అనమాట. ఇట్స్ లంచ్ టైమ్. ఈరోజు మాకు ఫామ్ బాల్ నుంచి తినాలనిపించింది. సో వి గ్రాబ్డ్ అవర్ లంచ్ ఫ్రమ్ దేర్. బ్రాబ్ తెచ్చుకున్నాను, సింధు కూడా బ్రాబ్ తెచ్చుకుంది. మెక్సికన్ బాల్ మస్తు ఉంటుంది, ఇక్కడ తినబుద్ధి కాలేదని తింటున్నా. ఈమె దీక్షిత, ఈమె సింధు.
సో బేసిక్గా మేము తిన్న చిన్న వ్రాప్ ఏం సరిపోలేదన్నమాట నాకు సింధుకి. సో వీ వాంటెడ్ టు ఈట్ చట్పటా మ్యాగీ. సో ఆ కౌంటర్ దగ్గరికి వచ్చాము. అండ్ హియర్ ఈస్ ది క్యాఫెటేరియా స్పేస్ వేర్ పీపుల్ విల్ బి సిట్టింగ్ అండ్ ఈటింగ్. ఇక్కడ ఇవన్నీ స్టాల్స్ అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ మై క్యాఫెటేరియా ఆఫ్ మై ఆఫీస్. సో హియర్ ఈస్ మై మ్యాగీ. వర్క్ చేసుకుంటూ తింటున్నా. మ్యాగీ తింటున్నాను ఫ్రెండ్స్, వేడి వేడిగా ఉంది. మంత్లీ ఆల్ హ్యాండ్స్ 19th కంట 5 to 6. మసాలా మ్యాగీ 30 రూపాయలు ఒకటే ప్యాకెట్. మసాలా అయితే జీవి వేసాడు. పెడతా మీవే పెడతా, ఏమనుకుంటుండ్రు ఈ మొక్కలు వస్తాయి. ఫస్టే చెప్తున్నా, జనాలకు నేను చెప్పేది అర్థం కాదనుకుంటా. హడావిడి హడావిడి హడావిడి. ఇంకోండి ఫ్రెండ్స్, సింధు మాకు ఇది ఇచ్చింది. షీ గేవ్ హర్ హార్ట్. సో అది కొత్తదంట, తిని చూద్దాం ఎలా ఉందో. ఓ మై గాడ్, కనిపిస్తుందా జెల్లీ ఎంత క్యూట్ ఉందో. ఇక్కడ లైట్ పింక్ ఉంది, ఇది మొత్తం పింక్ ఉంది ఫ్రెండ్స్. షీ గేవ్ హర్ హార్ట్. ఇవే తగ్గించుకుంటే అండ్ హియర్ ఈజ్ అవర్ కిచెనెట్ ఏరియా. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఇట్లా ఒక కిచెనెట్ ఏరియా ఉంటుందన్నమాట. లైక్ కాఫీ మెషిన్స్, ఓవెన్స్, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. క్యారమ్స్ ఆడుకోవడానికి, కూర్చొని న్యూస్ పేపర్ చదవడానికి ఉంటుంది. అండ్ ఇట్స్ టీ టైమ్. మంచిగా బజ్జీలు, టీ, మంచి వ్యూతో అసలు ఇట్లా పక్కకు తిరిగి చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు, దట్ గ్రీనరీ ఎంత మంచిగా అనిపించిందో. ఆ రోజు క్లౌడీగా ఉండే వెదర్. సో చాలా అంటే చాలా మంచిగా ఉండే వెదర్. ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం. చెప్పు. సారీ గైస్, అప్పుడెప్పుడో మధ్యాహ్నం వీడియో చేసినా మళ్ళీ మర్చిపోయినా. చెప్పండి ఏం చేస్తున్నాం ఇప్పుడు. వీఆర్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్. గట్టిగా చెప్పు, ఎక్కడ? వివాహ భోజనం. సో ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. టైం 8:10 అయింది. వివాహ భోజనము జూబ్లీ హిల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ గోయింగ్ ఆన్ అ డిన్నర్ డేట్. అక్కడికి వెళ్ళాక లెట్స్ ఈట్ అవర్ డిన్నర్. ఇక్కడ లైట్ తక్కువ ఉంది అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఫోన్లో ఇట్లా పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా మంచిగా వస్తుంది లైట్. ఐ డోంట్ నో వెదర్ మై వాయిస్ ఇస్ విజిబుల్ ఆర్ నాట్, సారీ ఆడిబుల్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ గ్లోయింగ్. సర్ప్రైజింగ్లీ ఐ మెట్ రాటాక్స్ వంశీ. అలా వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పరా అంటే హీ వాజ్ సో కైండ్ టు మేక్ అ వీడియో విత్ మీ. మూతి మెరిసిపోతుంది ఫ్రెండ్స్, ఇక్కడ లైట్లో మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ని బిల్ ఎంత అయిందో గెస్ చేయమని చెప్తున్నా. 1700. సింధు 1500. నేను 2000 అనుకుంటున్నా, చూద్దాం బిల్ వచ్చినప్పుడు. 1939 వచ్చింది. ఎవరితో 1700 అన్నది, ఎవరితో 1500 అని చెప్పింది. ఇప్పుడు నేను తినను. ఇట్లా ఫోన్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి, మా ఫోటో తీసుకున్నాను. నువ్వు చేయి. 1 2 3. డిన్నర్ వాజ్ డన్, కేమ్ బ్యాక్ టు మై ఆఫీస్. సో ఇప్పుడు నా ఆఫీస్ బిల్డింగ్ని, లోగోని చూసి నేను ఏ ఆఫీస్లో గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడే బాయ్. ఇంకా క్యాబ్ టైం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము. ఎండ్ ఆఫ్ ది డే. చెప్పు. ఓకే, గుడ్ నైట్ అను. ఓకే, గుడ్ నైట్. అండ్ దిస్ ఈజ్ అవర్ క్యాబ్ సర్వీస్ ఏరియా అనమాట. ఇక్కడ క్యాబ్స్ అన్ని అలొకేట్ అవుతాయి, ఎక్కి వెళ్ళడమే. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై కంపెనీ ఇస్ ది క్యాబ్ సర్వీసెస్ అని చెప్పాలి. టైం 12:30 అవుతుంది అండ్ ఇప్పుడే ఇంటికి వచ్చిన. మొత్తం అలసిపోయి వచ్చిన, ఒక మంత్ పిచ్చిగా అయిపోయింది. డ్రెస్ మార్చుకుని ఇంకా బెడ్ మీద అట్లా వాలిపోవడమే.
టుడే వాజ్ అ వెరీ వెరీ నైస్ డే. చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మంచిగా వైబ్ అయ్యాము, బయటకు వెళ్ళాము, వర్క్ చేసుకున్నాము. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ డే అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ గుడ్ బై.